నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మనం కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం కొరకు మన జీవితాన్ని, మన హృదయాల్ని తిప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియులారా, కన్స్ట్రక్షన్, బిల్డ్ కట్టబడటం. అందరూ అనండి, కట్టబడట అనండి. ఏమిటమ్మా? కట్టుకోవాలి, కట్టబడాలి. అయ్యారు ప్రార్థన చేయండి, మా అబ్బాయి బాగా మంచిగా కట్టబడేలాగా ప్రార్థన చేయండి, మా అమ్మాయి కుటుంబం కట్టబడేలాగా ప్రార్థన చేయండి, నా జీవితం బాగా కట్టబడేలాగా ప్రార్థన చేయండి. కట్టబడుట, కన్స్ట్రక్షన్. లైక్ ఏమంటాం, అది బిల్డింగ్ చేసుకోవడం, బిల్డ్ యువర్ సెల్ఫ్. కట్టబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కట్టుకోవాలి. మన జీవితాలని మనం కట్టుకోవాలి. ఎవరో కట్టరు, దేవుడు కడతాడు. దేవుడు కట్టేవాడు, మనం కూడా కట్టుకోవాలి. 122వ కీర్తనలో 3వ వచనంలో ఇలా అంటాడు, నువ్వు బాగుగా యెరూషలేమా. 122వ కీర్తన 3వ వచనంలో ఏమన్నాడండి? యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణం వలె కనబడు. నువ్వు కట్టబడి ఉన్నావు, నువ్వు బాగుగా కట్టబడిన పట్టణం వలె కట్టబడి ఉన్నావు. ఒక్కొక్క కట్టడం చూస్తే చాలా సూపర్. కళ్ళు జాలం అంటారు. 2 కళ్ళు సరిపోవండి ఆ బిల్డింగ్ చూడటానికి, అంత బాగా కట్టారంట. బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉన్నావు. నేను ఈవేళ మీతో చెప్పేది ఏంటంటే, మీ జీవితాలు కట్టుకోండి. మిమ్మల్ని చూసిన వాళ్ళు బాగుగా కట్టబడిన వాళ్ళగా ఉన్నాడు ఇతను. ఓ బిల్డింగ్ చూస్తే సూపర్ అని ఎలా అనిపిస్తుందో, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. భారతదేశానికి ఐకాన్గా ఒక బిల్డింగ్ ఉంటుంది. భారతదేశానికి ఏం కనబడతాయి? భారతదేశానికి ఒక ఐకాన్ బిల్డింగ్. ఐకాన్ అంటే ఏంటండి? భారతదేశానికి ఐకాన్గా కనిపించేది ఏంటి? పోనీ ఆంధ్ర రాష్ట్రానికి ఐకాన్ ఏంటి? ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఐకాన్గా కనిపించేది ఏంటి? ఓ చార్మినార్, ఓ తాజ్మహల్, ఓ ఎర్రకోట. ఇవన్నీ ఆడగట్టినయే, మన ముస్లింలు కట్టినయే. బాగా కట్టబడ్డాయి. నేటికి ఎవడొచ్చినా విజిట్ చేయకుండా ఉండలేం. ఎంత బాగా కట్టారంటే 8 రెక్టర్ స్కేల్ మీద 8 పాయింట్లు వచ్చినా కూడా పడిపోదంట. చార్మినార్ కానీ, ఎర్రకోట కానీ, లేకపోతే తాజ్మహల్ కానీ. వాళ్ళు అలా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. 8 3 4 5 వచ్చిందంటే భూమి షేక్. 5 రెక్టర్ స్కేల్ 5 మీద ఉందంటారు. భూకంపాన్ని అలా కొలుస్తారు. 5 వచ్చిందంటే చాలా బిల్డింగ్లు పడిపోతాయి భూకంపం వస్తే. కానీ వాళ్ళు భూకంపము ఎన్నిసార్లు వచ్చినా, ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్స్ టుడే స్టిల్ అలైవ్. బాగా కట్టారు వాటిని. కట్టడం అంటే పై మెరుగులు దిద్దటమే కాదండి, ఇన్సైడ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. పునాది బాగుంది, గోడలు బాగా కట్టారు. కట్టుకోవాలి. అలా కట్టుకుంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. పైన కట్టేసి కింద ఏం బలం లేకుండా పైన బరువెత్తేసారనుకోండి, కిందేమో పీలకాళ్ళును పైనేమో బరువెత్తుకుంటే కాళ్ళు ఇరికి కింద ఆడతాడు. ఒక కాలం ఇరిగిందంటే పడిపోతాయి. మొత్తం 110 అంతస్తులు పడిపోయిన టప్ పేకమేళ్ళ పడిపోతాయి. కట్టేటప్పుడు దాని కెపాసిటీ, కట్టడానికి ఏం చేస్తారంటే ముందు భూమి వ్యాలిడ్ ఎంత,
సాయిల్ యొక్క టెస్టులు చేస్తారు, సాయిల్ టెస్ట్. ఇక్కడ ఇన్ని అడుగుల లోతు పునాది వేయాలి, లేకపోతే నిలబడదు. సాయిల్ టెస్ట్ చేస్తాడు ముందు. ఇక్కడ బిల్డింగ్ కట్టడం క్షేమమా కాదో చెప్తాడు. సో దేవుడు కట్టడం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఆయనకు నివాస స్థలమైనట్లుగా మీరు కట్టబడుచున్నారు. బిల్డింగ్ ఎలా కట్టబడుతుందో ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలంగా కట్టబడుచున్నారు మీరు. మనము దేవుని ఆత్మ మనలో నివసించేటట్టు కట్టబడాలా. ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఆయనలాగా ఉండాలనిపిస్తుంది, ఆయన రోల్ మోడల్గా మనం తీసుకుంటాం. ప్రియులారా, కట్టబడుట అనేది చాలా ప్రాముఖ్యం. బాగుగా కట్టబడిన జీవితాలు, బాగుగా కట్టుకున్నాడు అతను. ఈ బిల్డింగ్ లేకపోయినా అతను వ్యక్తిత్వం బాగా కట్టుకున్నాడు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఎలా నడవాలో ఎలా నడవకూడదు, ఎక్కడుండాలో ఎక్కడ ఉండకూడదు, ఏం తినాలో ఏం తినకూడదు తెలుసుకోవడమే బాగా కట్టబడటం. నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియకపోతే నువ్వు ఎలా కట్టుకుంటావండి? పలానా వ్యక్తి బాగా కట్టుకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కట్టబడుట అనేది మొదట నేను మూడు మాటలు చెప్తాను ఈవేళ. మొట్టమొదట నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మొదట ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయముగా దేవునికి నివాస స్థలం ఉన్నట్లు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఎలా పడితే అలా వదిలేసావే? పడిపోయిన జీవితం, పడిపోయావు, ఒక రకంగా ఎక్కడో దిగజారిపోయావు, సరైనటువంటి విధానం లేదు, నీకు సరైనటువంటి నీతి లేదు, సరైనటువంటి పద్ధతి లేదు, సరైనటువంటి విధానం లేదు. నీ వ్యక్తిత్వం, ఒక వ్యక్తిత్వాన్ని చూసేటప్పుడు ఈ స్ట్రాంగ్గా ఉంటాడు ఈయన, ఆయనతో మాట్లాడడం చాలా కష్టం. వెరీ స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగ్గా ఉంటాడు ఈయన అని అనిపిస్తుంది. ఒక్కొక్కరిని చూసేటప్పుడు చాలా స్ట్రాంగ్, ఆయనతో మాట్లాడాలంటే ఆచతూచి మాట్లాడలేదు అయిపోద్ది అనిపిస్తుంది. అతను అలా కట్టుకున్నాడు. ఆయనతో మాట్లాడడానికి చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఆయనతో ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలా. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను చూసిన వాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు సరిచేసుకోవాలి, నువ్వు కట్టుకోవాలి. నీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా, నీ యొక్క జీవితానికి అనుగుణంగా నువ్వు కట్టుకోవాలా. ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఇటక పేర్చుకుని, ఎలాగైతే బిల్డింగ్ కడతామో ఒక రూపాయి కూర్చుకొని కడతామో జీవితాన్ని కూడా అలా కట్టుకోవాలి. ఎక్కడ తేడాగా ఉంది నా లైఫ్లో, ఎక్కడ పాడైపోతుంది, ఎక్కడ పడిపోయింది నా బిల్డింగు అంటే, బిల్డింగ్ అంటే ఇది కాదు, నీ జీవితం ఎక్కడ కూలిపోయింది, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ తేడా కొడుతుంది నాలో, ఎక్కడ నేను చెడు అలవాట్లు వచ్చేసాయి, ఎక్కడ తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, ఎందుకు నేను పైకి ఎదగలేకపోతున్నాను, ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఎందుకు నేను ఒక పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉండలేకపోతున్నాను, నేను మిస్టర్ పర్ఫెక్ట్ పరిపూర్ణత, ఆత్మీయ పరిపూర్ణతకు రాలేదు. అవును, నువ్వు పరిపూర్ణుడిగా అయ్యావా? నీ జీవితం నువ్వు కట్టుకోవాలి. ఒక్కొక్క జీవితం దేవుడు చెప్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనములో, ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనములో మొదటి మాటగా, ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం, చితిస్వారకమానుతో నీ కొరకు ఒక వాడను కట్టుకోవాలా. ఒక వాడ కట్టాలయ్యా, నువ్వు కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో. ముందా 500 సంవత్సరాలు, ఆ కాలంలో 500 years. ఎన్ని సంవత్సరాలండి? నోవహు 500 సంవత్సరాలు తన జీవితాన్ని కట్టుకున్నాడండి. 500 సంవత్సరాల వయసులో దేవుడు, వాడెప్పుడు కట్టడం మొదలుపెట్టడం, అయినా నోవహు వాడు కట్టడం మొదలెట్టడానికి ఆయనకి ఎన్ని సంవత్సరాలండి? 500 years.
500 సంవత్సరాల్లో అతను ఓడ కట్టడం ప్రారంభించాడట. 7వ అధ్యాయంలో ఆ మాట మీరు చూస్తారు కదా. కనుక అతడు ఓడ కట్టడం 500 ఏళ్ళు ఈ పక్కకు కానీ ఆ పక్కకు కానీ తిరగలేదు. లోకమంతా ఎలాగుందండి? లోకమంతా పాపముతో ఉంది. 6వ అధ్యాయం 5వ వచనములో లోకమంతా ఎలా ఉంది? నరుల చెడుతనము, భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులన్నీ కూడా ప్రియులారా ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. భూలోకంలో ఉన్న మనుషులందరూ చెడిపోతున్నారట. అమ్మా, ఒక్కళ్ళే నీతిమంతుడు. నా మాట వింటారా? ఒక్కళ్ళే నీతిమంతుడు జీవితాన్ని అలాగే కట్టుకున్నాడు. ఈ కాలంలో యూట్యూబ్లో వచ్చాయని పాడైపోలేదు, సెల్ ఫోన్లు వచ్చాయని పాడైపోలేదు. లోకం అంతా ఒక ఎత్తు అయితే ఈయన ఒక్కడే ఒక ఎత్తుగా కట్టుకున్నాడు ఈ జీవితాన్ని. అందరిలాగా ఈయన తిరగలే, అందరిలాగా ఈయన వెళ్ళలేదు. అందరూ వెళ్ళిపోతున్నారు కదా, పోనీలేండి అని అనలేదు. అతడు దేవుని దృష్టికి ఎలా కనిపించాడటండి? 9వ వచనంలో అతడు దేవుని దృష్టికి ఎలా కనిపించాడట? నోవహు నీతిమంతుడుగా తన తరాలలో, ఆ తరాల్లో 500 సంవత్సరాల పాటు కట్టుకున్నాడండి. 500 సంవత్సరాల పాటు కుడికి కానీ ఎడమకు కానీ నీతిమత్వంగా కట్టుకున్నాడు. బిల్డింగ్ ఎలా కట్టుకున్నాడు? ఆయన నీతిగా ఉండేటట్టుగా కట్టుకున్నాడు. అవినీతిగా వెళ్ళలేదు, అక్రమాలకి పోలేదు, బిల్డప్ చేసుకున్నాడు. బిల్డ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. నీ వ్యక్తిత్వం నువ్వే కట్టుకోవాలి. అతడు అలాంటివాడు కాదు, రాయల్గా ఉంటాడు. అతను అబద్ధాలు ఆడేవాడు కాదు, అతను కట్టుకున్నాడు. కట్టుకున్నావు నువ్వేమన్నా? అతను తేడావాడు కాదు. మాట అంటే మాటే, మాట ఇచ్చాడంటే మాట తప్పడం. నీతిమంతుడిగా తన జీవితాన్ని కట్టుకున్నాడట. నిందారహితుడిగా ఉన్నాడట. నోవహు దేవునితో నడిచాడట. అందరూ లోకంలో ఎవడన్నా ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకుంటుంటే ఏమండి, అందరూ వెళ్ళిపోతున్నారు కదండి. అందరిలాగే మనం కూడా చేద్దామండి. అందరూ పసుపు రాసుకున్నారు కదండి, మనం రాసుకుందామండి. అందరూ ఒక బొట్టు కడుతున్నారు కదండి, తాళి బొట్టు, మనం కూడా కడదామండి. అందరూ చూస్తున్నారు కదా సార్, అందరూ వేరు. నోవహు వేరుగా తన జీవితాన్ని కట్టుకున్నాడు, దేవునికి ఇష్టకరంగా కట్టుకున్నాడు. మామూలే కదండి, మామూలు ఎవరన్నా పోయినప్పుడు అందరికీ వేస్తారు కదండి, మనం కూడా అలాగే వేసేస్తున్నాం అండి. నువ్వు వేరు, నీ జీవితాన్ని కట్టుకోగలిగావా? రే ఆయన అలాంటిడు కాదు, ఆయన పిలకండి. ఆమె అలాంటిది కాదు. నేను చూసిన వాళ్ళు పరిశుద్ధుడుగా, ఒక నీతిమంతుడిగా కట్టుకోవాలి నీ జీవితాన్ని. నీతియుక్తముగా మన జీవితాలు కట్టుకోవాలా, నిందారహితంగా కట్టుకోవాలా. దేవునితో కూడా నడిచాడట. ఎవరితో నడిచాడండి? నోవహు దేవునితో నడిచాడట. ఓ గొడవకి వెళ్ళేవాడు కాదు, ఓ లోకానుసారమైన పద్ధతులు లేవు. లోకమంతా ఒకటే, వీళ్ళ కుటుంబం అంతా ఒకటే. లోకమంతా ఏరు, ఈయన వేరు, నోవహు గారు వేరు. అందుకనే అతడు దేవుని వలన ఏం పొందుకున్నాడంట? కృప పొందుకున్నవాడాయను. చూడండి 8వ వచనంలో, నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను. కృప పొందుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితాన్ని పడేసుకున్నావేమో, నీ హృదయం సరిగ్గా లేదేమో దేవుని ఎదుట, నీ ఆత్మీయ జీవితం పడిపోయిందేమో. కట్టుకో. ఎందుకలా వదిలేసావు? నీ ఆత్మీయ జీవితం బీటలు తీరిపోయిందేమో, బద్దలైపోయిందేమో. ప్రార్థన జీవితం బద్దలైపోయిందేమో, నీతికి జీవితం నీతి మాలిన జీవితం జీవిస్తున్నామో. కట్టుకో. తేడాగాడి కింద నువ్వు కట్టబడుతున్నావా? పైన కట్టుకుంటున్నారు కొంతమంది పైన కట్టేసుకున్నారు గచ్చిపోతా. నువ్వు కట్టుకునేది ఇతరులకు కనపడ్డానికి కాదు, నీ కోసం నువ్వు కట్టుకో. పైకి ఇతరులకు చూపించుకోవడానికి కాదు మనం కట్టుకునేది, నీ కోసం, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొరకు. నీ సెల్ఫ్ అంటే నీ జీవితాన్ని నీ కొరకు కట్టుకో. ఎవరి కొరకో కాదు కట్టడం. పై వాళ్ళందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, వాళ్ళ కోసం కట్టుక. నీ కోసం నువ్వు కట్టుకుంటే ఆ గొప్పతనం ఎలా రావాలో అలాగ వస్తుంది. నేను పాడవకూడదు, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి. ఐ ఆమ్ ది జెంటిల్ మ్యాన్ అండ్ జెంటిల్ ఉమెన్.
నేను నీతిమంతుడిగా నీకు నువ్వు కట్టుకోవడం మానేసి ఎవరి కోసం వాళ్ళు చూస్తారని వీళ్ళు చూస్తారని కట్టుకోవడం కాదు. నేను దేవునికి అనుకూలంగా ఉండాలని కట్టుకొని జీవితాన్ని, దేవుని బిడ్డగా ఉండడానికి కట్టుకునేటప్పుడు చూసుకుని కట్టుకోవాలి కదండి. ఏమండి, కట్టేటప్పుడు ఏమి వేయాలి? తూకం వేసుకోవాలా? తూకం ఎత్తవా? ఏమైతే తూకం ఇచ్చుకుని ఏమి ఇచ్చుకోవాలి? తూకం వేయాలంటే వడమ వేయాలి, లేకపోతే గోడ ఎలా వంకరగా వెళ్ళిపోద్ది. మరి అప్పుడు మళ్ళీ ఏంటి ఇలా కట్టేశానంటే మళ్ళీ బస్తా సిమెంట్ వేయాలి, దానికి బస్తా సిమెంట్ వేసక కలిపి ఆ వంకర లైవ్లో ఉంటా అవునా. అదే వడమ వేసుకుంటే వంకరగా వెళ్ళిపోతుంది జీవితం, టింకరగా నడిచి వెళ్ళిపోతుంది నీ బ్రతుకు. గోడ కట్టేవాడు తూకం వేసుకుంటాడు, నేను ఎలా నడుస్తున్నానని. గోడ లెవెల్గా ఉందో లేదో లెవెల్ చూసుకోవాలి కదండి. లైన్గా వస్తుందో లేదో ప్రతి ఇటకెట్టకే వేస్తాడు. పర్లేదులే 5 ఇటకలు కట్టక వేసాడు ఎలా ఉంటుంది? ప్రతి ఇటక్కి వడం వేస్తాడు. లేట్ అయిపోతుందని మీరు అనుకుంటారు, లేట్ కాదు, అలా కట్టబోతే వంకర వచ్చే తరుణం అంటే ఇలా కట్టేవండి అని తిడతామండి. లేట్ కోసం చూసుకోకండి, కట్టేమంటే పొలోమంటే కట్టేస్తాడు, ఆ గోడ ఎలాగో పోద్దాం. అలాగో పద్ధతి ఉంటుంది, నువ్వు ఎంత చెప్పినా విన్నాడు అంతేనా. ఆ ఇటకెట్టుకుని ఇలా లాక్కుని అలా లాక్కుని అలా చూసుకుని కట్టుకుంటాడు. ఎందుకండి సరిగ్గా కట్టకపోతే ఏమ్మా ఇల్లు ఎంతోకాలం నిలబడదు. మీకు చెప్పనా మాట చెప్పనా? మత్తయి సువార్త తీయండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదవాలి త్వరగా. కాబట్టి నా మాటలు విని వాటు చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుడిని పోలి ఉండును. అమ్మా, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిర ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద ఉన్నందున అది పడిపోలేదట. బుద్ధిమంతుని వాళ్ళే కట్టుకో ఇల్లు, బుద్ధి లేని వాళ్ళ కట్టుకో. ఎలాగ వెళ్ళిపోతుందని అలా అయిపోయింది, అలాగ అయిపోతుందంటే కుదరదు. ఇష్టానుసారంగా తిరుగుతో కట్టుకున్నాను ఈ లైఫ్, వెనకాల చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? సరిగ్గా బతకలేదండాడు. బుద్ధిమంతుడిని పోలిన వానిగా కట్టుకొని ఇల్లు. నీ ఇల్లు అంటే నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం. బుద్ధిమంతుని పోలి కట్టుకోమంటున్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎక్కడ ఇల్లు కట్టుకున్నట్టంట? బండ అంటే పునాది మీద, మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్. పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? అసలు పునాదులే దెబ్బతినేస్తే పునాదులు సరిగ్గా లేకుండా ఇల్లు కట్టేస్తానంటే ఎలాగవుతుంది? పునాదులు సరి చేయముందా అంటే నార్మ్స్ సరిగ్గా ఉండాలా, పునాది స్ట్రాంగ్గా ఉండాలా. నువ్వు ఏ పునాది మీద కట్టబడుతున్నావు? ఏ పునాది మీద నీ ఇల్లు కట్టుకుంటున్నావు? ఇసుక మీద కడుతున్నావా? బుద్ధిహీనుడు ఎక్కడ కడుతున్నాడో మీ ఇల్లు కింద ఉంటుంది. ఈ నా మాటలు చొప్పున చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని దేవుని మాట మీద కట్టుకో ఇల్లు. ఎలా కట్టుకోవాలండి ఈ జీవితం? ఎలా కట్టుకోవాలి? పాస్టర్ గారు ఇందాక నుంచి కట్టుకోమంటున్నారు. ఎలా కట్టుకోవాలండి? వాక్యం మీద కట్టు. వాక్యం అనే పునాది. ఈ నా మాటలు విని, ఈ నా మాటలు ఆదివారం బోధ, వాక్యం అనే మాట, వాక్యంతో కట్టుకో. వాక్యం ఎలా చెప్తుందో దాన్ని అనుసరించి కట్టుకో. వాక్యం ఏం మాట్లాడుతుందో వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేసి కట్టుకోవాలి. దాన్ని వాక్యాన్ని బట్టి లైవ్లు వేసేసుకోవాలి. లైన్గా రావటానికి వడం వేస్తారు, లెవెల్ రావడానికి గోడ ఎలా వెళ్ళిపోకుండా ఉండడానికి లెవెల్ చూపేస్తారు. లెవెల్ చూపెట్టమంటాడు. ఎందుకని? అక్కడ పట్టుకుని మళ్ళీ అక్కడ పట్టుకోవాలి, అక్కడ పట్టుకుని మళ్ళీ అక్కడ పట్టుకోవాలి, లైన్గా రావాలా. మీరు అందరూ ఇల్లు కట్టుకున్నారు కదా, లెవెల్ చూపేయాలి, చెక్క దాబి పట్టుకోవాలి. ఇంకేంటది? పొడుగ్గా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారా? గిడసబద్ద వేయాలి, అన్నీ వేయాలి. ఎక్కడ? నీ జీవితానికి చెక్క దాబేసో దెబ్బ కొట్టు, లైన్ వస్తుంది. వాక్యం అనే దెబ్బతో కొట్టాలా. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎక్కడ పడిపోయావో? ఈ నా మాటలు విని, దేవుని వాక్యం ప్రతి వారు విని వెళ్ళిపోయేవాడు ఫలించలేడు, సరిగ్గా కట్టుకోలేడు. వాక్యం
వాక్యం విని వెళ్ళిపోవటంతో కాదండి, ఒక స్ట్రాంగ్ మ్యాన్గా నీ జీవితాన్ని కట్టుకోవాలని మనం చేస్తున్నాను ప్రియులారా. ఆత్మీయ జీవితము నోవహు లోకస్తులందరూ తిరుగుతున్నట్టుగా తిరగలేదట, అతడు దేవునితో కూడా నడుస్తున్నాడట. ఈ లోక మర్యాద భారతదేశ సాంప్రదాయ ప్రకారము అని అనకూడదు పాస్టర్ గారు. భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ఈ మంగళసూత్రాలు అనేవి ఇద్దరి యొక్క మర్మావయవాలు. ఒక దేవీ దేవత యొక్క, పురుషుడు స్త్రీ యొక్క అవయవాలను పోలిన సూత్రాలు కట్టేవారట వాళ్ళు. అంత భయంకరమైన నీచ సంస్కృతిలో నుంచి వచ్చిందట. అది మనం ఏం చేస్తున్నామంటే ఆథరైజ్డ్ చేసి దేవుని సన్నిధిలో కడుతున్నాం. ప్రియులారా, చాలా లోక సంబంధమైన విషయాలు మన హృదయాల్లో కట్టుకుంటున్నాం. అపవిత్రమైన తలంపులతో కడుతున్నాం మన ఇల్లు. నోవహు ఈ లోక తరానికి వేరే జీవించాడు, మీరు ఈ లోక తరమునకు వేరై. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మనం ఎలా కట్టుకోవాలంటే, అపొస్తలుల కార్యములు, అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగారు వాళ్ళు. 39వ వచనం 40వ వచనం చదవండి. 2:40. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. మూర్ఖులైన ఈ తరానికి వేరుగా ఉండండి. అందరూ వెళ్తున్నారనండి, మావిడు కూడా కోడిగుడ్లు బద్దలు కొట్టుకుంటున్నాడండి. అందరూ బర్త్డేలు కానీ ఆడు కూడా వెళ్ళాడండి, నలుగురితో కలిసి హాయిగా. ఎక్కడికి వెళ్ళాడండి? సినిమాలకి వెళ్ళాడండి. కుదరదు. నీ జీవితం అలా కట్టుకోకూడదు. మావాడు అందరిలా కాదండి, ఆడు బర్త్డే రోజుని మోకరించి ప్రార్థన చేసుకున్నాడండి. మావాడు అందరిలా కాదండి, ఆడు పుట్టినరోజునే దేవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడండి. మా అమ్మ అలాంటిది కాదండి, తన బర్త్డేకి ఏవో రకరకాల మనుషులకి వెళ్ళి వాళ్ళతో తిరక్కోకుండా ప్రత్యేకంగా నీ జీవితాన్ని కట్టుకో. లేకపోతే నిన్ను లూజ్ అంటారు. ఏమంటారంటే క్యారెక్టర్ లెస్ అంటారు. ఆ అమ్మాయిది లూజ్ క్యారెక్టర్, ఆడు లూజ్ గాడాడు, ఆడు లూజ్ క్యారెక్టర్, మాట మీద నిలబడ్డావు, కట్టుకోలేదు నువ్వు. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, బలహీనమైంది ఆ అమ్మాయి. ఎలా పడితే అలా పడిపోద్ది, ఎవరితో పాటు తిరుగుతుంది, ఎలా పడితే అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ వ్యక్తి మంచిది కాదండి, ఆ వ్యక్తి మంచోడు కాదు. అతని జీవితం ఆడి గురించే చెప్తున్నావా? మంచోడే, ఆడి గురించే చెప్పాలి మాకు. మరి ఎవరి గురించి? నీ గురించి అలా అనుకుంటున్నారేమో చూసుకోమని చెప్తున్నాను. అది నా గురించి ఏమనుకుంటున్నారు? మంచిగా కట్టబడిన పట్టణం వల్ల ఏమన్నావా? అది నేను అంటున్నాను. నా ప్రశ్న ఏంటంటే, ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నారండి మీరు? ఒక డిసిప్లిన్ బాగా కట్టబడాలంటే క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఒక డిసిప్లిన్ ఉందా? కట్టుకోవడానికి ఒక డిసిప్లిన్ ఉందా నీకు? ప్రొద్దుటే లేచి ప్రార్థన చేసుకోవడం ఒక డిసిప్లిన్ ఉందా నీకు? ప్రొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక డిసిప్లిన్ ఉందా నీకు? ప్రొద్దుటే లేచి పనికి వెళ్ళాలి ఒక డిసిప్లిన్ ఉందా నీకు? ప్రొద్దుటే లేచి చదువుకోవాలి ఒక డిసిప్లిన్ ఉందా నీకు? సాయంకాలం సమయానికి ఇంటికి రావాలి ఒక డిసిప్లిన్ ఉందా నీకు? నీ భార్య పిల్లలను పట్టించుకోవాలనే క్రమం ఉందా నీకు? నీ భర్త బాగోగులు చూడాలనే క్రమం ఉందా నీకు? క్రమం తప్పి తిరుగుతున్నావు. చిన్న భిన్నం అయిపోయింది నీ జీవితం. ఓ బాధ్యత లేదు, ఓ క్రమం లేదు, విచ్చలవిడిగా నీ జీవితాన్ని వదిలిపెట్టేశావు. కట్టుకో, ఆత్మీయ జీవితాన్ని కట్ట. నోవహు అట ఆ తరములు ఎలాగున్నారంటండి? ఆ తరములలో అతడు ఎలాగున్నాడంటమ్మా? నిందారహితుడుగాను నీతిమంతుడుగాను దేవునితో కూడా నడిచినవాడు. ఒక్క మాట రాలేదట, నింద లేదట ఆయన మీద. అందరిలాగే ఆయన కూడా తిరిగితే ఆయన గురించి బైబిల్లో రాయడుగా. అందరిలాగే తిరిగితే ఆ తరాల్లో ఈయనొక్కడే కనపడుతున్నాడు దేవుని బిడ్డగా. ఇంకెవరు కనపడలే. అంత మంచోడు కానీ, అంత నీతిమంతుడు కానీ, అవినీతి లేనోడు కానీ, అక్రమాలు చేసేవాడుగా లేడు. నోవహు లోకస్తుల్లాగా తిరగలేదు. మరి ఏం చేస్తామండి? మరి చుట్టాలందరూ అంటున్నారండి. మరి అందుకేనండి మరి అలాగే చేసేసేవాడి. మరి ఏం చేస్తామండి?
ఎవరికి లొంగిపోయావు నువ్వు? ఎవరికి లొంగిపోయావు నువ్వు? జాగ్రత్త సుమా. నీ జీవితాన్ని ప్రత్యేకంగా కట్టుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నోవహు తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయేవేమో. అమ్మా, డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. నీ కుటుంబాన్ని కూడా నువ్వు కట్టుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే నిర్మాణం చేసుకోవాలి. నీ వ్యక్తిత్వం. మనం ఒక్కొక్కరిని చూస్తాం. అబ్రహాం లింకన్ మీరు చూసారా? అబ్రహాం లింకన్ లాగా ఇప్పటికింకా అమెరికన్ డాలర్ మీద ఎవరి ఫోటో కనపడుతుంది? అబ్రహాం లింకన్ ఫోటో వేశారు. 16వ ప్రెసిడెంట్ అయిన. ఆ తర్వాత చాలామంది ప్రెసిడెంట్లు వచ్చారు. ఆయన ఎందుకున్నాడు? ఆయన ఒక చెప్పులు కుట్టుకునేటువంటి దరిద్రమైనటువంటి కుటుంబంలో పుట్టాడు. చెప్పులు కుట్టుకుంటూ దరిద్రం అంటే తినడానికి కూడా లేనటువంటి దారిద్ర్యత అనిపిస్తున్నాడు. దాని గురించి ఆ మాట చెప్తున్నాను. తినడానికి కూడా తిండి లేదు, కష్టతరం. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు తెలుసా? ఫెయిల్యూర్స్ లేకుండా నువ్వు జీవితాన్ని కట్టుకోలేవు. ఫెయిల్యూర్స్ ఉంటాయి. అన్నిసార్లు పాస్ అవ్వ అనుకున్నట్టు జరిగిపోవు. ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్ అయిపోయిన అంతరం నీ జీవితం అయిపోయినట్టు కాదు. నువ్వు కట్టుకోవాలా, నిలబడాలి స్ట్రాంగ్గా. బిల్డ్ ఎవర్ సెల్ఫ్. ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఫెయిల్ అయిపోయి ఒకదాని కాదు, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు తెలుసా నీకు? అబ్రహాం లింకన్ 7వ సంవత్సరంలో అమ్మ చచ్చిపోయింది. నాన్సీకి పుట్టాడు. నాన్సీ అని ఆవిడ చనిపోయింది 7వ సంవత్సరంలో. స్టెప్ మదర్ వచ్చింది, మార్గరెట్. 7వ సంవత్సరంలోనే పలకా బలపం పట్టవలసినటువంటి అబ్రహాం లింకన్ తండ్రి కుట్టుకునే వృత్తి అయినటువంటి చెప్పులు కుట్టుకునే వృత్తి చేయవలసి వచ్చింది బతుకు తెరువు కోసం. మురుపుంగా ఉండవలసిన చేతులు అక్కడ తల్లిని పోగొట్టుకుని ఓడిపోయాడు. 26వ సంవత్సరంలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. పెళ్లి చేసుకున్నామని ఒక అమ్మాయిని లవ్ చేసే అమ్మాయి చచ్చిపోయింది, అక్కడ ఫెయిల్ అయ్యాడు. లాయర్ వృత్తిలోకి వెళ్ళి కేసులు ఎన్నో వదిలేశాడట, ఎందుకంటే అవినీతిగా ఉన్నాయని. అక్కడెక్కడో ఆ చిన్న పల్లెటూరికి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయాడట. బిజినెస్లో ఓడిపోయాడు, సెనేటర్గా ఓడిపోయాడు, వైస్ ప్రెసిడెంట్గా ఓడిపోయాడు. ఎన్నిట్లకు పోటీ చేసిన ఓటమిలే. అయినా కూడా ఎక్కడ చెక్కు చెదరలేదట. కొన్ని 6 నెలలు అతడు మానసిక రుగ్మతగా కూడా, మెంటల్ కూడా లాస్ అయిపోయాడు. బ్రెయిన్ కూడా లాస్ అయ్యాడు. 6 నెలల మంచం మీద ఉన్నాడు అబ్రహాం లింకన్. ఎంత ఓటమిన్నా సరే కట్టుకున్నాడు, నీతిగా కట్టుకున్నాడు, పరిశుద్ధంగా కట్టుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న మాట చెప్పిన ప్రకారం కట్టుకున్నాడు, వాక్యానుసారంగా కట్టుకున్నాడు, పరిశుద్ధతతో కట్టుకున్నాడు. ఎక్కడ ఓడిపోతున్నా నేను దిగజారిపోలేదు. ఒక పుస్తకం చదివాడు, ఎప్పటికైనా నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని. తన యొక్క 50వ సంవత్సరంలో ఎప్పుడో ఇన్ని ఓటమిల తర్వాత ఆ అమెరికా ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ హౌస్కి రిప్రజెంటేటివ్కి ఎన్నికయ్యాడట. ఈవెన్ అతను పోటీ చేసే సొంత పార్టీలోనే ఓడిపోయాడు. అంటే సొంత పార్టీ వాళ్ళు ఎన్నుకోవాలి ప్రెసిడెంట్ కింద. ఊరికినే ఎవరిని పెడతాను పెట్టారు అక్కడ. మనకులాగా అధ్యక్షుడు కొడుకు అలాగ ఉండదు ఇక్కడ. అమెరికాలో ఎన్నుకోవాలి ప్రతి పార్టీలో ఎవడు ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా నిలబెట్టడానికి కూడా, ఎవరిని నిలబెట్టాలనేది కూడా ఎన్నుకుంటారు అక్కడ. అది రూల్ వాళ్ళకి ఇప్పటికే నడుస్తుంది. ఇన్ని ఓటములు అయిన తర్వాత అబ్రహాం లింకన్ చరిత్రలో నిలిచిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? తన 52వ సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్గా నెగ్గాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 52 ఇయర్స్ వరకు అతడు ఓడిపోతానే వచ్చాడు. 52వ సంవత్సరం వరకు. 52వ సంవత్సరంలో ఏం సాధింతామండి? ఇంకేంటి సాధించేది? వయసు అంతా అయిపోయి ఇప్పుడు పోటుగాడు అనుకోకో. నీ జీవితం అనేది కట్టబడుతూ ఉండాలమ్మా. ఎలా ఉండాలండి? మనం కట్టబడుచున్నారు అని ఉంది అక్కడ. 22 వచనంలో ఏముందమ్మా? కట్టబడుతున్నాం మనం. కట్టేసి లేదు, కట్టబడినా. ఆల్రెడీ నేను ఎప్పుడో బాప్తిసం పొందేసానండి, కట్టేసుకున్నానండి కాదు. కట్టుకోవాలా. ఎప్పుడు పడిపోతావో తెలీదు. ఎప్పుడు పడిపోతావో తెలుసా నీకు? కట్టుకుంటా రావాలి. బిల్డింగ్ అలా కట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని ఏ రోజు పడిపోకుండా కట్టుకుంటూ రావాలి. ప్రార్థనతో కట్టుకోవాలి, క్రమశిక్షణతో కట్టుకోవాలి. 52 సంవత్సరాల తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యి ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే నో రేషియో, అంటే జాతి ఏమంటావు, జాతి భేదాన్ని
క్యాస్టిజం ఎలా ఉందో అక్కడ రేసిజాన్ని రద్దు చేస్తానన్నాడు. బ్లాక్ రెడ్ అని లేదు, అందరూ సమానం చేశాడు. హక్కులందరికీ సమానమే. బ్లాక్కి బానిసలుగా బ్రతకడం కళ్ళారా చూశాడు. ఎందుకు నాన్నగారు వాళ్ళని అలా కాళ్ళు కట్టి గొలుసులేసి ఆ నల్లోళ్ళందరిని తీసుకెళ్తున్నాడంటే వాళ్ళు బానిసలు రా అని చెప్పారు. బానిసలా? కొంతమంది మనమేమో స్వేచ్ఛాలు బానిసలుగా ఉండడం ఏంటి, తీసిపడేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఫెయిల్యూర్స్. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎవర్ కార్నర్ స్టెప్ కింద ఉండాలి. ప్రతి ఫెయిల్యూర్ కూడా అది స్టెప్పింగ్ స్టోన్గా మారాలి. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎవర్ స్టెప్పింగ్ స్టోన్. ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. వేళతో అయిపోయింది, ఇంక నేను ఇంకా అయిపోయింది, ఇంక నా లైఫ్ ఇంతే అనుకోవట్లేదు. ట్రై అగైన్ 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 అండ్ అగైన్, యూ విల్ రీచ్ ద గోల్. నువ్వు డెస్టినేషన్ చూడొద్దు, లేకపోతే నువ్వు కాలం ఎంత పడుతుందో చూడొద్దు, లేకపోతే నాకు వివాహం అయిపోతుందని చూడొద్దు, లేకపోతే నాకు ఏంటది వయసు అయిపోతుందని చూడొద్దు. ప్రతి విషయాలను కట్టుకోవాలి ఒక రకంగా. మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కట్టుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అలాగే పబ్లిక్లో మనం నిలదొక్కునేలాగా కట్టబడాలి. ఎప్పుడు అలాగ వస్తుందంటే నీవు క్రమశిక్షణ కలిగిన జీవితం. రెండవది, వాక్యం చేతను కట్టబడినప్పుడు, ప్రార్థనతోను కట్టుకున్నప్పుడు, పునాది మీద కట్టబడిన పట్టణం. ఏంటమ్మా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో వాక్యం మీద కట్టుకున్నాడు. 119వ కీర్తన అంతా కూడా వాక్యం మీదే కదా ఆయన కట్టుకున్నాడు. పెద్ద గోపురం కింద అతను అలా చూస్తాం. దావీదుని ఇశ్రాయేల్ ఎలా చూస్తారంటే, అబ్రహాముని మొట్టమొదట ఈజ్ మై ఫాదర్, మేము అబ్రహాం సంతానం అని కాలు రగరేసుకుంటాం. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లీడర్ ఉంటాడు, ఆయన్ని బట్టి కాలు రగరేస్తాం. అది కేవనాదు ఎవరు రిజర్వేషన్ ఏర్పాటు చేశాడో ఈ బతకడానికి. ఒక ఆయన మనకి మార్గం వేసి స్కాలర్ ఇచ్చి అన్ని ఇచ్చి ఇవాళ ఇంకేలాగా బతుకుతున్నాం. లేదు, ఇది కూడా ఉండదు. ఓటు హక్కు కూడా లేదు దళితులకి, తెలుసా మీకు? చాలా కాలం ఓటు హక్కు వేయడానికి లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళని ఎక్కేసుకుంటారట. రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు నిన్నాడు, అది ఏ కులమైనా ఏ జాతి అయినా ఓటు వేయాలి. ఆయన బట్టి కాలు ఎగరేశారు మనవాళ్ళు. ఇది వరకు. ఇప్పుడు మనోళ్ళు ఈయన బట్టి ఆయన బట్టి ఎగరేస్తారు. ఏం పని చేయరే. ఇదివరకు అతను బట్టి కాళ్ళు ఎగరేసి ఊరంటే తిరిగి వాళ్ళని వదిలేశారు మనోళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అబ్రహామును బట్టి కాళ్ళు ఎగరేస్తారు. ఎందుకనంటే మా పితరుడు, మేము అబ్రహాం, వీఆర్ సన్స్ ఆఫ్ అబ్రహాం, మేము అబ్రహాం కుమారులు. యేసుప్రభు ఏమన్నా తెలుసా అమ్మా? యేసుప్రభు ఏమన్నారు ఇలా? మేము అబ్రహాం కుమారులు, మేమేంటి, మేము దోషులం కదా, మేము స్వతంత్రులం అన్నారు. యెహోవా 8వ అధ్యాయం 32 వచనం చదువుకోండి. మేము అబ్రహాం కుమారులు, మేము దోషులం ఎవడు, మా తండ్రి అబ్రహాం, ఇదంతా ఫీల్డ్స్ ఇవన్నీ మాయే అన్నారు. అబ్రహాం తర్వాత ఎక్కువగా చెప్పుకునేది ఎవరిని? దావీదు పేరు చెప్పుకుంటారు వీళ్ళిద్దరే. వీళ్ళకి ఇశ్రాయేలీలకి ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే అబ్రహాము, అబ్రహాం తర్వాత దావీదే. దావీదు స్వర్ణయుగం. దావీదు ఇశ్రాయేలుకు పేరు పైకి తెచ్చినాడు. ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచాన్ని నడిపించినాడు దావీదు. అందుకని దావీదుని ఒక రోల్ మోడల్గా తీసుకుంటారండి. దావీదుని ఎలా తీసుకుంటారు అమ్మ? దావీదు ఎలా కట్టుకున్నాడు తన జీవితాన్ని? దావీదు ఎలా కట్టుకున్నాడు? గొర్రెలు కాసుకునేవాడు దావీదు. రాజుగారి కొడుకేం కాదే, పొలాలు తిరిగి గొర్రెలు కాసుకుంటూ దినమెల్లా నేను దేవుని స్తుతిస్తానంటాడు దావీదు. స్తుతిస్తూ కట్టుకున్నాడు, గొర్రెలు కాసుకుంటూ. దినానికి 7 మార్లు ప్రార్థన చేసుకుంటూ కట్టుకున్నాడు. వాక్యాన్ని బట్టి నీ వాక్యము నాకు దొరుకుటం వల్ల కొవ్వు మెదడు దొరికినట్టు దొరికింది అన్నాడు. మనకి కొవ్వు మెదడు దొరికినట్టు అదే లోకం తినేస్తాం. ఈ తిండి కోసం కట్టుకుంటాం. లోకమంతా తింటున్నారు. లోకమంతా నావహు దినాలు పోలున్నారు. లోకమంతా తిరుగుతుందని నువ్వు తిరగడానికి లేదు. నావహు దినాలు ఎలా ఉన్నాయంటండి? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, ఇష్టానుసారంగా తందనాలు ఆడుతూ ఉన్నారట. ఇప్పుడు అంతే కదా. యేసు ప్రభు రాకడ దినాల్లో లోకమంతా తింటున్నారు. లోకమంతా ఒకటి కాదు, 2 కాదు, మనోళ్ళు అహంగా ఒక్కొక్కళ్ళు రోజుకి 3 జీవరాశులు తినేస్తున్నారు. ఫిష్ ఈడిదే,
చికెన్ ఈడితే మటన్ ఈడితే 3 కర్రీలు ఎందుకు వేశారు? ఏదో ఒకటి తింటామని, ఒకటి ఫిష్ తిండని, ఒకటి చికెన్ తిండని, ఒకడు మటన్ తింటాడేమని, అంతేగాని 3 తినేస్తామని కాదు. అదే లోకం 3 ఉన్నాయి అక్కడ ఐటెంలో లాగిచ్చేయడమే. నీకోసం కాదు వండుతాయి, పక్కడు కొంచాలి కదా. 4 ఐటెంలు వేసానంటే ఇంక అన్నీ వెయ్యింది ఉండదు. ఇంకా అమ్మ కొంచెం రొయ్యల అది కూడా వేయండి, కొంచెం ఎగ్గ అది కూడా వేయండి. ఏదో వదిలిపెట్టాం. మీకు ఎగ్గో రొయ్యలు, తర్వాత ఏంటమ్మా మటనో చికెను ఫిష్ చేశారనుకోండి, ఏదన్నా వదులుతారా? వాళ్ళు అందరిలాంటి కుర్రోళ్ళు కాదండి. వాళ్ళు అందరిలాంటి కుర్రోళ్ళు కాదు, మంచి కుర్రోళ్ళు వాళ్ళు. ఎవరాళ్ళు? అలాంటి వాళ్ళు కాదండి. ఎప్పటి నుంచి ఎలాగ ఉంటున్నారు వీళ్ళు? ఏంటి పిల్లల బతుకేంటి, పిల్లల పద్ధతి ఏంటి? అమ్మాయిలు అలాంటి వాళ్ళు కాదండి, చాలా మంచి వాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము అందరూ తెరవాలి. కట్టుకున్నారు వాళ్ళు, కుటుంబాన్ని కట్టుకున్నారు. ఆ కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాన్ని కట్టుకున్నారు వాళ్ళు. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం. నీవు రేకాబీలు యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి తాగుటకు వారికి ద్రాక్షారసము నిమ్మని సెలవీగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనవుడునైనా అబిజ్జీనను అతని సహోదరులు అతని కుమారులందరూ అనగా రేకాబీల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చేతని. రేకాబీల కుటుంబం అందరూ అనండి. రేకాబీల నాన్నగారి పేరు రేకాబీయుడు. రేకాబీలు తీసుకొచ్చారట, గదిలో పెట్టారట, చర్చి దగ్గర గదిలో తీసుకొచ్చి మందు పార్టీ ఏర్పాటు చేశారట కుర్రోళ్ళకి. ఏ కుర్రోళ్ళకండి? చర్చి కాడే. ఆ చర్చి కాడ మాడి చెట్టు కింద వేసారంట సిటీ. 5వ వచనం చదవండి. గదికి పైగా ఉండేను ఒక గదిలో తీసుకొచ్చారు. పబ్లిక్ ఎందుకు లేని ఇంకా మేడ మీద ఎక్కడో గదిలో పెట్టారటండి. ఏం చేశారమ్మా? నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగడిన వారితో చెప్పగా, వారు పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసం తాగము. కట్టుకున్నారు వాళ్ళు. ఒకసారి దేవుడు సెలవిస్తున్నాడు. ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, అయ్యా ఇర్మియా, మన దేశంలో రేకాబీలు అనే ఒక సంతతి ఉంది. ఒక ఇంటి పేర్లోళ్ళు, ఎలాగ మనకి ఒక ఇంటి పేర్లలో ఉంటారు కదా, గొల్ల పిల్లుళ్ళనో నేలపూడోళ్ళనో లేకపోతే పెట్టవాళ్ళనో లేకపోతే ఏదో పేరు ఉంటుంది కదండి. అక్కడ రేకాబీలు ఉన్నారట. ఆ రేకాబీలు సంగతి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు ఒకసారి దేవుడు అన్నాడు రేకాబీలు తీసుకొచ్చి చర్చి కాడ ఒక హాల్ కట్టించి వాళ్ళకి, ఆ హాల్లో వాళ్ళకి మందు పార్టీ పెట్టమన్నాడు దేవుడే. మందు పార్టీ ఈవేళ ఏం పార్టీ బాబు? బర్త్డే పార్టీలో ఏముంది మనకి? ఇందాక చెప్పారు కదా మాస్టర్, ఏర్పాటు చేశారు. రేకాబీలు ఏమన్నారు తెలుసా? మేము మా నాన్నగారు చెప్పారు, అప్పటి నుంచి మేము తీసుకోం. ఎవరు చెప్పారంటే అది? ఏమా రేకాబీలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాటకు లోబడి ఉన్నారు. మా పితరుడకు రేకాబు మాకు ఆజ్ఞాపించిన ప్రకారం, అభినాదాబు ప్రకటించిన ప్రకారము, ఆజ్ఞాపించిన ప్రకారం మేము త్రాగట్లేదండి. ఇంకేం చేయట్లేదు. 7వ వచనంలో మీరు మిల్లు కట్టుకోవద్దన్నాడు, విత్తనాలు విత్తొద్దన్నాడు, ద్రాక్ష తోటలు నాటొద్దన్నాడు, పరవశంగా దేశంలో దీర్ఘాయుష్మంతులను మీ దినాలన్నీ కూడా గుడారాల్లోనే ఉండమన్నాడు. ఒక ఇల్లు కట్టుకోవట్లేదు, మేము సంపాదించుకోవట్లేదు, అక్రమ సంపాదన లేదు, మా పుట్టికేదో మేము సంపాదించుకున్నాం తప్ప వేరే ఆలోచన లేదు మాకు. మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. 8వ వచనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఉన్నదా? మీ జీవితాలు మీరు కట్టుకుంటున్నారండి, కట్టుకోవాలా. అది ముట్టుకోకూడదు. అది నా జీవితానికి హానికరం, మాదిరికరంగా ఉండాలి. నా పిల్లలు నన్ను చూసేమనుకుంటారు, నా భర్త నన్ను చూసేమనుకుంటారు, నా భార్య నన్ను చూసేమనుకుంటుంది. ఏంటి ఇలాగైపోయినేంటి నేను? అయ్యో నా జీవితం ఇలా పతనం అయిపోయిందేంటి? ఇప్పటికైనా పర్లేదు, లే,
నీ జీవితాన్ని కట్టుకో, ఒక క్రమంలో కట్టుకో, ఒక పద్ధతిలో కట్టుకో, ఆత్మీయంగా కట్టుకో, పరిశుద్ధతలో కట్టుకో. దేవునికి ఇష్టమైన బిడ్డగా దేవునితో నోవహు నడిచేవాడిగా ఉన్నాడు. దావీదు కూడా కట్టుకున్నాడు. పడిపోయాడు దావీదు, పడిపోయినట్టు ఉన్నాడా? పడిపోయిన జీవితాన్ని కట్టుకున్నాడు. ప్రభువా నేను పడిపోయానయ్యా, నాయనా నన్ను కట్టు నాయనా, నన్ను మరలా కట్టు నాయనా, నన్ను మరలా నిలబెట్టు నాయనా, నేను వెనక్కి జారిపోను ప్రభు అని కట్టుకున్నాడు. అందుకే దావీదు పేరు జీవగ్రంథంలో స్థిరస్థాయిగా నిలబడిపోయింది. కట్టుకోండమ్మా. లైఫ్లో మొదట ఏం కట్టుకోవాలమ్మా? ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. రెండోది ఏంటంటే మీ కుటుంబ జీవితాన్ని కట్టుకోండి. ఏం కట్టుకోవాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమే 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులై ఉండగా పరిశుద్ధతలతోనూ ఏకపట్నస్తులను దేవునింటి వారునై ఉన్నారు. ఏంటి వారు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఒక ఇంటి వారి వలె కట్టబడుతున్నామంట. మనం ఎలా కట్టబడుతున్నామండి? ఒక ఇంటిలాగా కట్టబడాలి. మనం కుటుంబాన్ని కట్టినట్టు కట్టుకోవాలా. కుటుంబం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఇందాక ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి. యోధా పత్రిక 20వ వచనం చదవండి. యోధా పత్రిక 19వ వచనం. యోధా పత్రిక 19వ వచనం. యోధా పత్రిక 19వ వచనం. అట్టివారు 20వ వచనం. ప్రియులారా విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి. ఆత్మ సంబంధమైన వారిగా కట్టబడండి. విశ్వాస సంబంధంగా కట్టబడండి. ప్రార్థనాపూర్వకంగా కట్టబడండి. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి. అమ్మా ఏంటి? మీరు పరిశుద్ధాత్మలో నింపబడిన వారిగా కట్టుకోండి. పరిశుద్ధమైన వారిగా కట్టబడాలి. మీరు ఈ దేహములో దేవుడు ఉండాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉండడానికి కట్టుకోండి. అపరిశుద్ధమైన వాటిని తీసివేయండి. రెండవది అమ్మా నాయపు చూడండి. రెండవది ఏం చేయాలంటే మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించినట్టుగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుతున్నారు. దేవుని ఇంటి వలె కట్టబడుతున్నాం. దేవుని ఇల్లు కట్టబడాలంటే కుటుంబాలు కట్టబడాలి. అమ్మ ఏం చేయాలి? సంఘంలో మొట్టమొదట నీ జీవితం కట్టబడాలి. అంటే నువ్వు పర్ఫెక్ట్ మ్యాన్గా, ఒక మంచి భక్తుడిగా, ఒక పరిశుద్ధుడిగా, ఒక నీతిమంతుడిగా, ఒక స్ట్రాంగ్ మ్యాన్గా కట్టబడాలి. ఉదాహరణకి మళ్ళీ వెనక్కి వస్తున్నాను అనుకోవద్దు. ఒక భయంకరమైనటువంటి తల్లిదండ్రులు చదువుకోలేదు, తండ్రి చదివించలేదు, ఆయన్ని పాలేరుదనం పెట్టేశాడు తండ్రి. తల్లేమో తండ్రిని వదిలేసి వేరే చోట ఉంటుంది. ఒక క్రమశిక్షణ లేదు ఆయనకి. తల్లేమో వేరే చోట ఉంటుంది, తండ్రి చోట ఉంటాడు. తండ్రి చదివించలేక ఏం చేశాడంటే పాలేరుతనం పెట్టేశాడు, గేదెల దగ్గర పడేశాడు. కొన్ని అలవాట్లు కూడా అలవాటైపోయినాయి ఆయనకి. అలాగే ఏదో ఆడతా పాడతా కాసేపు పాలేరుతనం, కాసేపు అలాగేలా చేస్తూ ఏమంటాం, అవి వానాకాలం చదువులాగా అప్పుడప్పుడు ఏదో పరీక్షలు కట్టి ఆయన కొద్ది వరకు చదువుకున్నా ఈలోగా ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ని బట్టి ఆయనకి పెళ్ళి కూడా అయిపోయింది. అది కూడా విగ్రహారాధన పెళ్ళే. 3 రోజులు పెళ్లి చేసేసుకున్నాడు ఆయన. అయిపోయిన తర్వాత ఒక భయంకరమైన శ్రమ, ఆ అనారోగ్యం ద్వారా యేసు ప్రభువుని నమ్ముకుని తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఎలా కట్టుకున్నాడంటే తన భార్యకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరచుట ద్వారా, పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించింది దేవుని శక్తిది, ఇందులో ఏదో ఉందని చెప్పేసి ఆ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆ గ్రంథం చదువుతూ ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే సిగరెట్ తాగటం.
సిగరెట్ తాగుతూ గ్రంథం చదవడం మొదలుపెట్టాడు. ఇలా చదవడం, అధ్యాయం చదవడం, ఎందుకంటే చదువుకున్నాడు కదా. ఆ సిగరెట్ చదువుతుండడానికి తలపోటు వచ్చింది. ఇది పరిశుద్ధ గ్రంథం ఆయనకి తెలియదు, ఎవరో చెప్పలేదు ఆయనకి, సండే స్కూల్ లేదు ఆయనకి, యూత్ మీటింగ్ లేవు ఆయనకి. అప్పుడే పెళ్ళయిన తర్వాత అదే మొట్టమొదటి చర్చికి వెళ్తున్నాడు, ఎవరో బైబిల్ ఇచ్చారు. తలపోటు వస్తుంది, ఏంటి అనుకున్నాడు. అబ్బో ఇది పరిశుద్ధ గ్రంథం, తప్పని చేశానని తీసి పడేసాడే. కట్టుకున్నాడు, దానికి స్వస్తి చెప్పాడు. ఆదివారం చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఓ పరిశుద్ధంగా ఉండాలా, ప్రేమగా ఉండాలి, చెడు అలవాట్లకి వెళ్ళకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, త్రాగుడు తాగకూడదు, వ్యభిచారాలు చేయకూడదని జీవితాన్ని కట్టుకోవడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసుకోవడం, నీతిగా బ్రతకడం, నిక్కర్చుగా బ్రతకడం మొదలుపెట్టాడు. ఈలోగా దేవుడు ఆయన చూశాడు. ఆయనకు ఒక చిన్న ఉద్యోగం ఒక మిషనరీస్ మధ్యన ఇచ్చాడు. ఆ మిషనరీస్ మధ్యనే పిల్లలందరూ పుట్టారు. చక్కగా జీవితాన్ని కట్టుకున్నాడు ఆయన. ఆయన్ని చూస్తే ఎంత కరెక్ట్గా ఉంటాడా, ఎంత నీతిమంతుగా ఉంటాడా, ఆయనకు ఎదురుగుండా మాట్లాడడానికి భయమేసేలాగా ఆయన జీవితాన్ని కట్టుకున్నాడు. ఆయన బాల్యకాలంలో అంతలా, ఆయన బాల్యకాలంలో సండే స్కూల్ లేదు, ఆయన బాల్యకాలంలో చర్చ్ గోయింగ్ లేదు. మంచి రకంగా యేసు ప్రభుని నమ్ముకుని ఆయన చూస్తే భయపడే రీతిగా కట్టుకున్నాడు. ఆయనే మా తండ్రి గారు అయిన ఆనందరావు గారి గురించి చెప్పాను మీకు. దేవుని గట్టిగా చప్పలు కూడా స్తోత్రం చెప్పరా. ఒకప్పుడు ఆయన జీవితము ఇక్కడ తిరుగుబడే జీవితం. ఇక్కడేమో వాళ్ళ అమ్మగారు ఉండేవారు, మార్టెళ్ళేనేమో నాన్నగారు ఉండేవాడు. మధ్యలో పాలేరుతనం, మధ్యలో చదువు లేదు. కష్టపడి మెట్రికులేషన్ కట్టి పియూసీ చదివి బేకాం చదివించేవాళ్ళు లేకపోయినా చదువుకుని ఒక ఉద్యోగం సంపాదించుకుని ఆయనే కట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ భక్తిలో పరిశుద్ధతలో నీతిగా మిగిలిన వారి కంటే ఒక డిఫరెంట్ సేవకుడిగా కట్టుకున్నాడు కనుక ఈవేళ ఆయన చూసి మనం కట్టబడ్డాం. చప్పలు కొడుగాడిగా దేవునికి స్తోత్రం. నిలబడగలరా? నేను నిలబడలేకపోయాను. ఒక సొంత తండ్రి అయినా ఆయన ముందు నేను నిలబడలా. ఎందుకనంటే అంత పెర్ఫెక్ట్ మ్యాన్. జీవితాన్ని కట్టుకున్నాడు ఆయన. తల్లిదండ్రులు నేర్పలేదు కానీ దేవుడు నేర్పించాడు. కట్టుకోవాలి మీ లైఫ్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబాన్ని కట్టుకో. నావోహు నీవు నీ ఇంటి వారి కొరకు ఏమనాలమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎంత బాగా బతికాను కదండి, నాకు వాడు ఎందుకంటే వాడు కట్టుకోవాలా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నావోహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుడు హెచ్చించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు. ఎవరి కొరకు? అందరూ అనండి, ఎవరి కొరకు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం కట్టుకున్నాడంట? వాడా నీ ఇంటి వారి కొరకు నువ్వు కట్టాలా. తన ఇంటి వారి కొరకు, నీవు నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు వాడు కట్టుకో. ఏమండి, మీ ఇంటి వాళ్ళు కడుతున్నారా? ఇంటి వారి కొరకు వాడు కట్టుకోవడం నేర్చుకోండి. ఇంటిని కట్టుకోవాలా. మొదట నీవు కరెక్ట్గా ఉంటే ఇల్లు బాగుంటుంది. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు అనుకోండి, ఆయన కట్టుకున్నాడు కనుక మేము కట్టబడ్డాం. మమ్మల్ని కూడా కట్టాడు ఆయన. కూర్చోండి పొద్దుటే ప్రార్థనలో. అలాగే బైబిల్ చదువుకున్నారా? ఫీజుకి డబ్బులు కావాలా? ఇప్పుడు అడగలేదు, ప్రార్థన చేసుకోండి అంతే. ఐస్ క్రీమ్కి డబ్బులు ఇవ్వండి, ఏం లేవు. కట్టాడు. అలాగా అడిగితే మళ్ళీ అడగడానికి కూడా అవకాశం లేనటువంటి రీతిగా కట్టాడు ఆయన. మేము అడగలేదు ఎప్పుడు, ఆ టైం ఆ చాయిస్ లేదు. అలాగా అంటే ఎంత కరెక్ట్గా కట్టుకున్నాడు ఆయన తన కుటుంబాన్ని. నాకు అదే అర్థం అవట్లేదు. ఇప్పుడు మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కట్టడం చాలా కష్టం. నావోహు తన ఇంటి వారందరితో కూడా వాడు కట్టుకుని, నేను 500 సంవత్సరాలు కరెక్ట్గా ఉన్నాను కదండి, జలప్రళయం వస్తుంది కాబట్టి నేను 5 సంవత్సరాలు కరెక్ట్గా నువ్వు జీవితాన్ని కట్టుకున్నావు కాబట్టి నేను తప్పిస్తానని అన్నాడు దేవుడు. మాట్లాడలేదు ఇది అలా. నువ్వు ఎంత కట్టుకున్నా నువ్వు వాడు కట్టుకోవాలి. నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు కట్టుకోలేదు మునిగిపోతావు. పాపం ఏమైపోతావు? మునిగిపోతాడు. మునిగిపోక మనకి ఆ కాలంలో ఏంటమ్మా? జలప్రళయం. ఈ కాలంలో ఏమొస్తుందని చెప్పాడు దేవుడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఆ కాలంలో జలప్రళయం, ఈ కాలము భూమి అగ్ని కొరకు
అగ్ని ప్రళయం రాబోతుంది, అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండంలో పడిపోకుండా ఉండాలంటే నీ కుటుంబాన్ని కట్టుకోవాలా. కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఏంటండి పాస్టర్ గారు? ఎలా కట్టాలండి అంటారా? చూడండి, నావాహు తన ఏంటది ఇల్లు కట్టుకున్నాడు కదా, ఇల్లు అన్నాను, వాడు కట్టమన్నాడు కదా దేవుడు. వాడ కట్టేటప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిందండి వాడ కట్టడానికి? వాడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? ఏమండి, వాడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? 100 సంవత్సరాలు పట్టింది. 500 సంవత్సరంలో వాడ కట్టడం ప్రారంభించాడు. 7వ అధ్యాయంలో 600 సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఎంతమంది కట్టారు వాడ? ఎంతమంది కట్టారు? నావాహు యనమండుగురు కలిసి కట్టారు. ఆ మాట కూడా వస్తలేదు. అవి అంతకు డౌట్. ఎంతమంది కట్టారు? 1 2 లెక్కలేసి వేస్తుంది. ఇప్పుడు ఎంతమంది అమ్మా? 1 2 3 లెక్కలేస్తుంది. నావాహుకి ఎంతమంది పిల్లలమ్మా? ఎంతమంది? ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి. ఎంతమంది? 6. నావాహు గారికి అమ్మగారు ఉంటారు కదా, ఎంతమంది? అది కూడా లెక్కలే. అంత డౌట్ వచ్చేస్తుందా? యనమండుగురు కలిసి కట్టారట. ఎందుకు అంత టైం పట్టిందంటే యనమండుగురు కట్టారండి. ఎలా కట్టారు? ఇంటి వారు అందరూ, రే పెద్దడా చితిసారక నోటి నరుకురారా, కొమ్మలు నరుకురండి ముగ్గురు వెళ్ళి. పెళ్ళి అయిపోయింది కదండి. నాన్న కుదరదు, అత్తోరింటికి వెళ్తాను అన్నాడా? అనలేదు. పెళ్ళి అయినా కూడా నాన్నగారి మాట. 500 సంవత్సరాలు ఆయనకి. కుర్రోళ్ళు కనీసం పోనీ 450 సంవత్సరాలు ఉంటే ఒక 50 సంవత్సరాలు పిల్ల పుట్టిన కుర్రోళ్ళకి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాన్నగారు నరుకురండి రా, అలాగే పట్టండి చెక్కండి. తండ్రి మాట కుటుంబాన్ని కట్టాడు. నాన్నగారు ఏదంటే అదే. నీ తండ్రి మాట వింటున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు కట్టగలుగుతున్నావా? ఇది మాట్లాడు. నావాహు ఈ కోడళ్ళు వచ్చారు కదా, మావగారు అమ్మా ఇద్దరు కలిసి చిత్రి పట్టండి. చిత్రి అని తెలుసు కదా, చెక్కటం. అలాగండి మావగారు. అమ్మ కీళ్ళు రాసేయండి, మొత్తం కీళ్ళు రాసి మేకులు కొట్టేయండి. అలాగే. వాడు కడతాకే పెళ్లి చేసుకున్నాం ఏంటి అన్నారా? మమ్మల్ని వాడు కడతానికనే ఈ పనులు చేస్తాక మమ్మల్ని పెంచలేవా? ఈ మన కోడ నేను పనులకు వెళ్ళలేదు బాబు ఎప్పుడునా. మా అమ్మల్ని నేర్పలేదు పాపం. అసలు మా అమ్మాయికి తింటమే రాదంట, కలుపుకోవటం రాదండి. ఇప్పటికి ఇంకా తినిపించమే. ఎంత మురుపుగా చెప్తారో. తింటం రాకపోవడం ఇదో పేషను. మా అమ్మాయికి అలాగే కొద్దిగా 10 సంవత్సరాలు అయినా సరే తింటం రాదు. తినమ్మా 10th క్లాస్ పరిచయం రాదంటే ఈ పిల్ల వీళ్ళ అమ్మ వెనకాల తిరుగుతా. తినడం కూడా రాదా? ఫెయిల్ అయ్యావు, తల్లిగా ఫెయిల్ అయ్యావు, తండ్రిగా ఫెయిల్ అయ్యావు. నేర్పలేదు అడిగి. వంట అసలే రాదండి. ఎంత మిరుపుగా పెంచి వంట దగ్గరికి వెళ్ళదండి. అది అసలు పొగ చూరు కొంపే తగలేదు దానికి. ఫెయిల్ అయ్యారు. కుర్రోడికి పని నేర్పపోతాం, ఫెయిల్ అవడమే. క్రమశిక్షణ నేర్పడం ఫెయిల్ అవడమే. చదువు నేర్పడం ఫెయిల్ అవడమే. తల్లిదండ్రులు కుటుంబాలు కట్టుకోవాలి, కుటుంబం కట్టబడాలా. కుటుంబం ప్రార్థనాపూర్వకంగా రండి చర్చికి రండి. ఎవరు? యెహోషువ ఏమంటాడు? 24వ అధ్యాయం 15వ వచనం, నేనును నా ఇంటి వారును యెహోవానే. ఆదివారం వచ్చింది పెట్టి పెద్దడు ఎక్కడికి రండి, 9 అయిపోయింది. చిన్నడ్రా రండి, అందరూ రండి, కలిసి వెళ్దాం. బైబిల్ పట్టుకుని ఫ్యామిలీ చర్చికి వస్తుంటే ఓ ఫోటో తీసుకుంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒక్క ఫోటో లేదు మీది ఎవరిదని అలాంటి ఫోటో. యేసు దగ్గర ఆల్బంలో లేదు మీది. మీ 4, మీ 5, మీ 6 ఈ ఫ్యామిలీ మొత్తం చర్చికి వస్తుంది అనుకోండి, కలిసి కట్టుగాను. ఎంత బాగుంటుందండి. ఉందా ఓ ఫోటో? ఏమన్నా మాట్లాడలేదు మీరు ఎవరో? ఏంటి అలా సైలెంట్ అయిపోరేంటి? ముగించేమనే.
కుటుంబాలు కట్టుకోండి అమ్మా. నేనేమన్నానంటే కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు చెడిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక తండ్రిగా నీ బాధ్యత. రెకాబు తన బిడ్డలను కట్టాడు, వాళ్ళు కట్టుకున్నారు పిల్లలు. నోవహు కుటుంబాన్ని కట్టుకున్నాడు. కోడళ్ళ మాట అన్నారు, కొడుకుల మాట అన్నారు, భార్య మాట ఉంది, టీలు పెట్టిచ్చేది, అన్నం వండిచ్చేది. 100 సంవత్సరాలు ఇదైపోయిన వాళ్ళకి, 100 సంవత్సరాలు అన్ని రాసి లోకం అంతా కలిసిపోకుండా వారి చుట్టూ ఏం పూసారంటమ్మా? కీలు పూయపోతే ఏమవుద్ది? వాటర్ వెళ్ళిపోతే ఏమవుద్ది? ఈ లోకమనే మాలిన్యము, ఈ లోకమనే నీరు నీ ఇంట్లోకి రాకుండా, లోకాల పాటలు రాకుండా, లోక సంపదలు రాకుండా, పాపపు జీవితం రాకుండా, అపవిత్రత రాకుండా కీలిపోయి నింటికి రాశాయి మొత్తం. ప్రార్థన అనే కీలు, పరిశుద్ధత అనే కీలు, వాక్యం అనే కీలు. అపొస్తలులు వేయబడిన పునాది మీద మనము కట్టబడుతున్నాం అన్నాడు. ఏ పునాది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:21-22 ఉంటుంది. పునాది ఏ పునాది మీద? అపొస్తలుల పునాది. అపొస్తలుల పునాది అంటే ఏంటి? మీరు తీసి చూసేటప్పటికి అయిపోతున్నా. ఇంక చూడండి, నేను చెప్పేస్తాను. ఇంకా దేవునికి స్తోత్రం. అపొస్తలుల పునాది అంటే ఏంటి బాబు? ప్రార్థన యందును, బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచుట యందును 4 పిల్లర్ల మీద నిలబడిపోవాలి బండి. ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, బోధ యందును వారు ఏడతెక్క ఉండరు. ఎక్కడ? 2:42 ఉంటుంది. ఆ పునాది అపొస్తలులు వేసిన పునాది. మూలరాయి ఎవరు? యేసు క్రీస్తే మన మూలరాయి. 1 కొరింథీ 3:10 ఉంటుంది. నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, ఈ పునాది యేసు క్రీస్తే. చప్పలు కొట్టాడుగా దేవుని స్తోత్రం చెప్పండి. టైం లేదు, ముగిస్తాను. కట్టుకోవాలా అమ్మా? ఏం చేద్దాం ఇప్పుడు? ఇల్లు పడిపోయిందేమో నీ ఇల్లు. సామెతల గ్రంథము 14:1 ఇంకొక 5 నిమిషాలు టైం ఉన్నకు. సామెతల గ్రంథం 14:1 ఏంటది? తిరగండి, నోట్లో తడెట్టి ఉమ్మెట్టి లాగేటప్పటికి అయిపోద్ది ఇక్కడ. ఏంటిది? ఎవరమ్మా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రోజులు తన ఇల్లు అమలారా. జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు 3 రోజులువా నువ్వు? చెప్పుకోవాలి కదా. బాబా అలా కాదురా, రారా, కొంచెం ప్రార్థన చేసుకోరా, బైబిల్ చదువుకో, చర్చికి వెళ్ళరా, తిరక్కరా చెప్పాలి కదా. జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టు. ఏమండి? కట్టుకుందామండి. ఏంటి? నీళ్ళు కడతాక మాత్రం ప్లాన్ వేస్తాం. అది కట్టినా కట్టమని పర్లేదా, గుడారంలో ఉండు. ఇల్లు మన అబ్బాయి, మీరు కూడా రావాలండి, ప్రార్థన చేసుకుందామండి చెప్పాలా. నువ్వు బాగుపడ్డావయ్యా, నువ్వు అభివృద్ధిలోకి వచ్చావయ్యా, అయ్యా నువ్వు దేవుని మందిరంకి వస్తే దేవుడు దీవిస్తాడే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందండి. భర్త తాగుబోతు, మోటోడు, మురుటోడు, ఎక్కడ తిడతాడో తెలీదు, రోడ్డు మీద తిట్టేస్తాడు, చాలా దుర్మార్గుడాడు, దప్పుడు మాటలు మాట్లాడేస్తాడు, మొరటోడాడు. ఏమ్మా 10 మందిలో అనేస్తూ ఉంటాడు, ఈ పెద్ద గొప్ప అనుకుంటాడు. 10 మందిలో తిడతాం, 10 మందిలో కొడతాం. వీడికి బిల్డప్. ఇంట్లో తీసుకెళ్ళి చెత్త కొట్టేద్దాం, ఆవిడ సీపురు కట్టించుకున్నది ఎవరికి తెలదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అయ్యో, పెద్ద బిల్డప్ పడిచ్చేస్తున్నాడు. ఈలోగా దావీదు గారు కబురు పెట్టాడు, మీరు ఏదో పండగ చేసుకున్నారంట కదండి, తొలేకాసు పండుగ చేస్తారు కదా మన వాళ్ళు. తొలేకాసు పాలేరులు గొర్రెబొచ్చి పండుగ చేస్తున్నారట. కొంచెం మాంసాలు అవి ఉండారంట కదా. 400 మంది ఉన్నారండి. కొంచెం భోజనం ఏదన్నా పలావ్ చికెన్ పెడితే తింటామని కౌరిట్టారండి. అయ్యగారు మీ గొర్రెలు ఈ సంవత్సరాలని కాపాడారండి, దావీదు అయ్యగారు పంపారండి అని 10 మంది కుర్రోళ్ళని పంపితే, దావీదు ఎవడరా అవతల పండుగ ఎందుకు వచ్చారా? అలాగా అయ్యారు దావీదు గారండి, ఆడు ఎట్నన్నాడండి, మనం అడిగినందుకైనా సిగ్గిడిసి అడిగామండి, ఆయన ఎట్నన్నాడండి అన్నాడు. అది కత్తులు తీసుకోండి అన్నాడు. అందరు కత్తులు తీసుకొని లేపండి, ఒక్కడిని ఉంచొద్దు, మాంసం కూరన పొలవట్టుకొచ్చేది కానీ అన్నాడు. కత్తి కర్రట్టుకుని అందరూ రెడీ వచ్చేస్తున్నారు. ఏమంటే అమ్మగారు మన మొరటోడు ఉన్నాడు కదండి. మొరటోడు ఎవడరా? మీ ఆయన మొరటోడు. మోటోడు రాడు, మోటోడు. అడిగి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అడవగాడిదాడు.
దుర్మార్గుడు ఆడు ఇలాగ అన్నాడండి అయ్యగారిని, వాళ్ళ కత్తి కర్రట్టుకుని వచ్చేస్తున్నారండి. అలాగా ఒకసారి 200 ద్రాక్ష గెలలు, మాంసం కూర, జున్ను అన్నీ గుర్రాల మీద గాడిదల మీద ఎక్కించి పట్టుకోండి అన్నాడు. ఆయనకేం చెప్పాడు, తాగుపోతాడు అలాగ ఉన్నాయి. వెళ్ళిపోయింది ఇవిడు, ఎదురుకుండా వెళ్ళిపోయి, బాబు జున్ను గట్లు ఇవ్వండి, ద్రాక్ష పళ్ళు, నాకు తెలియదండి మీరు వచ్చిన సంగతి. అటు దుర్మార్గుడు నాబాలుగాడు అంటాడు. నాబాలుగాడు 1 సమయం 25లో ఉంటుంది, తీయొద్దు. 4వ వచనంలో ఆవిడ సుబుద్ధి గల భార్య, సుబుద్ధి గల స్త్రీ. దేవుని చెప్పకూడదు, దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటమ్మా ఇవన్నీ తెచ్చావు? కాళ్ళ మీద పడిపోతానండి. అయ్యారు, అమ్మ నువ్వు రాకపోతే ఒక్క మగోడు లేకుండా చంపేదని తెల్లారేటవాడికి. నువ్వు సుబుద్ధి గలదాను, వెళ్ళిపోతాం వెనక్కి అని. ఆ మాంసం ఏ ఉంటే అక్కడ లిస్ట్ ఉంటుంది, అవన్నీ పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయింది. ఈయన మనోడు రాత్రి దావీదు 500 మంది కత్తేసుకొచ్చారని ఇంటికి మత్తు దిగిపోయాక ఆడికి ఎక్కిన మంచం తెగలేదు, ఇంకా వాంతులు ఈ రోజుల్లో ఏకవాంతులు ఎగలేదు, ఇంక జబ్బు చేసేసి చచ్చిపోటు. 10 రోజులు చచ్చిపోటు. బెంగటేసుకున్నాడు, ఎప్పటికీ మళ్ళీ దావీదు కనపడి చంపేస్తాడు. అబిగయాల్, ఏం పేరమ్మా అమ్మాయి పేరు? అబిగయాలు దావీదుకి భార్య అయిపోయింది. సుబుద్ధి గల భార్య, తన ఇల్లు, జ్ఞానవంతురాలు తన ఇల్లు వచ్చి ఆపదని కాపాడుకుంటుంది. నువ్వున్నా యెజబెలు ఏం చేసిందమ్మా? ఈ భర్త పేరు అట్టుకెళ్ళి ఆడికి ఎట్టేసింది అంతే. ఎవరినమ్మా? ఏమద్దు? ఆహాబు అని పేరు మర్చిపోయింది, ఆవాలని ఎట్టేస్తుంది అడిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహాబు విగ్రహారాధన చేయించింది భర్త చేత, పాపాలు చేయించింది భర్త చేత, కొంప కూల్చేసుకుంది. ఆ భర్త చచ్చిపోయాడు, వంశం లేదు, ఇంకా నాశనం అయిపోయింది. యెజబెలు వంటి చెడు నడత నడిచిన వారు ఎవరైనా ఉన్నారా? అమ్మా ఇల్లు కట్టుకుంటున్నారా? బుద్ధిమంతుని పోయిన వాళ్ళు ఇల్లు కట్టండి, జ్ఞానవంతుల ఇల్లు కట్టండి. పడిపోయినా దావీదు గుడారము మరలా కడతానన్నాడు దేవుడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయంలో పడిపోయిన దావీదు గుడారాన్ని కడతానన్నాడు ఆయన. ప్రార్థన ఆమోసు ఈ మాట చదివి ముగించుకుందామండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినములు లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషము నామ ధరించుకున్నట్లు అన్ని జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం. పడిపోయిన నీళ్ళు అయ్యా, కుటుంబంలో కూడా తినమైనోడేటండి. ఆ మేఘాలు ఉందంటే అమ్మగారు మంచి నోరు తిన్నంగా ఉండదు. ఆ మేఘాలదే నోరు తిన్నంగా ఉండదు, ఏం మాట్లాడితే తెలదు. ఆ మనిషి అలాగ అయిపోయింది. ఈడు పెద్ద కొడుకు ఉన్నాడంటే ఈడు అమ్నోను గాడు, ఆడొక చెల్లి వరుస తెలదు, తల్లి వరుసలు తెలియదు, ఆడు కామాంధుడాడు. ఈడు సోల్మెన్ గాడు ఉన్నాడంటే ఈడికి 1000 మంది. ఆడు అబ్షాలోం గాడు ఉన్నాడంటే నాన్న మీద తిరగబడతాడు. ఆడు కొంపలో ఒకడు సరైన లేడు. అమ్మినపోయినాడు, రాజకీయాల్లోకి వచ్చి ఆడు రాజకీయం ఆడిది. ఎవరిది బతుకు ఆడిదే, ఎవరిది కొంపలో ఒకడు తిన్నంగా లేడు. ఆడేమో భర్త ఏమో అలా ఉంటాడు, భార్య ఇలాగా ఉంటుంది, ఈ చిన్నోడు ఇలాగా, పెద్దోడు ఇలాగా, కూతురు అలాగా, ఎవడు ఇష్టం వచ్చినట్టు. పడిపోయింది గుడారం, పడిపోయింది కుటుంబం. పడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కడతానంటున్నాడు. కట్టుకుంటావా? దావీదు గుడారాన్ని లేపి మరలా ఏ జీవితంలో పడిపోయారో అందరిని ఒక చోటకి చేర్చి దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. కట్టుకుందుముగాక. తల్ల వంచండి. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేయించుండేను. కట్టుకున్నాడు కుటుంబాన్ని. కొర్నేలి కుటుంబాన్ని కట్టుకున్నాడు. 3వది సంఘాన్ని కట్టడం. తర్వాత ఎప్పుడైనా చెప్తాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది కనుక ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన కట్టుకోవాలి. అమ్మా కట్టబడ్డావా? పాస్టర్ గారు, మా అమ్మాయి జీవితం కట్టబడాలండి. అదేంటమ్మా పెళ్ళయింది కదా, బాగున్నారు కదా? లేదండి, అతని పరిస్థితి బాగోలేదండి. అమ్మాయి చెప్పిన మాట వింటలేదంటండి, ఎవరితోటో ఆన్లైన్లో మాట్లాడుతుందటండి. గొళ్ళుని గోలెడుతుందా తల్లి? ఆన్లైన్లో మాట్లాడేది ఏమో మగోడు ఆడదంతో మాట్లాడుతుందంట. మరి ఆడదంతో మాట్లాడిన దాన్ని మాసలో పడిపోయి దాంతో మాట్లాడకుండా ఉండలేకపోతుందండి. కట్టబడాలి. ప్రార్థన చేద్దాం.
భార్యాభర్తలు కట్టబడాలి. ఆ భార్యాభర్తల మధ్యన సమాధానం లేదు. కొడుకు పక్కన తల్లు పక్కనండి ఇద్దరు పాపాల్లో పడిపోయారండి, కట్టబడాలి. కూతురు పక్కన తల్లు పక్కన పాపం అండి, కట్టబడుతున్నావా? కూలిపోయిన నీ జీవితం, పడిపోయిన నీ జీవితం. నేను కట్టుకుందామండి. అమ్మ తల్ల వంచిన ప్రార్థన చేసుకోవాలి. నీ జీవితం కుప్ప కట్టబడిందా బాబు? అయ్యా కట్టబడ్డావా? బాగుగా కట్టబడిన పట్టణం వల్లే ఉండాలి. అబ్బా ఎంత బాగా కట్టుకున్నాడండి. ఇల్లు కాదు జీవితం, ఇల్లు కట్టబడిన పర్లేదు, ఏమవుతుంది, గుడిసెలో బతుకు, లైఫ్ బాగుంటే చాలు. పెద్ద పరమాన్నం తినక్కర్లేదు, చారుతో బతుకు, నీతిగా కట్టుకో. నోవహు తన రక్షణ కొరకు జీవితాన్ని కట్టుకున్నాడు. అందరిలాగా నువ్వు తిరిగితే, అందరిలాగా యూత్ మీటింగ్ మానేస్తే, అందరిగా బెట్టింగ్ ఆడితే నువ్వు ఆడితే, అందరూ సెల్ ఫోన్లు ఆడితే నువ్వు వేడు, అందరూ ఫార్కులు అంటూ నువ్వు ఉంటే నీకు అలాగే తేడా ఏంట్రా? కట్టుకో. ఎందుకు అలాగే చెల్లుడిగా తిరుగుతావు? లైఫ్ అంతా పాడైపోతుంది. క్రమశిక్షణ, ఉద్యోగం రాలేదా? కట్టుకో, మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ కష్టపడు, మళ్ళీ అడుగు దేవుణ్ణి. పోయిందేమి లేదు, మరోసారి ఇస్తాడు దేవుడు. కుటుంబంలో ఎవ్వరి పరిస్థితి బాగోలేదండి, అందరూ కూలిపోయామండి. ప్రార్థన చేసుకో. ఆడు పడితే ఆడు అలాగ ఉంటాడండి, ఇటు బట్టి ఇలాగ ఉంటాడు, ఒకడు తిరగలేడండి. కన్నీరు ప్రార్థన చేయాలి, మోకరించాలి. ఇంకా సరిగ్గా ప్రార్థన లేదు ఎవరి దగ్గర, ఇంకా సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, ఇంకా సరిగ్గా నోరు తెరవలేదు ఎవరునో. కట్టుకోవా, కుటుంబాన్ని కట్టు. రెండు మాటలు చెప్పాను. ఒకటి జీవితం కట్టుకో, రెండోది కుటుంబం కట్టుకో. ప్రార్థన చేయి. నోవహులో కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. జీవితాలు కట్టుకోవాలి, కుటుంబాలు కట్టబడాలి. ప్రభువా పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, చెడినవాడా నన్ను చేరదీసి బ్రోచినావు, పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు, భజన చేయుచు ప్రస్తుతింతు. ప్రార్థన. బాబు కుటుంబం పాడైపోయిందా? ప్రభువుని అడుగు, ఆయన కడతాడు. పడిపోయిన దావీదు కూడా అలాని కట్టినట్టు కాదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, ఇల్లు అంటే ఆ ఇల్లు కాదు, నీ కుటుంబాన్ని కడతాడు ఆయన. భక్తి గల కుటుంబంగా, పరిశుద్ధమైన కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంగా, నోవహు కుటుంబంగా నువ్వు కట్టబడావా? నోరు తెరిచి అడగవే, ప్రభువా నా కుటుంబాన్ని కట్టు, నన్ను కట్టయ్యా. ఇంకా నాకు స్థిరమైన బుద్ధి లేదు, ఇంకా నాకు స్థిరమైన ఆలోచన లేవు, ఇంకా నాకు నేను పడిపోయిన జీవితమే, ఇంకా నాకు భక్తి లేదు. అయ్యా కట్టుకుందామండి. మరి కొద్ది దినాల్లో ఉపవాస ప్రార్థనలు మన కుటుంబాలు కట్టుకోవడానికి సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆత్మ సంబంధమైన జీవితాలుగా మా కుటుంబాలు మేము కట్టబడ్డానికి సహాయం చేయండి. కట్టుకోవాలి నాయన. మా జీవితాన్ని ఒక మెట్టు కట్టుకోవాలి. ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ బిల్డింగ్గా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అపవేదనలు వచ్చినా సరే నిలబడే జీవితంగా మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. వరదలు రానివ్వండి, వానలు కొట్టనివ్వండి, తుఫాన్లు ఎదురనివ్వండి, బండ మీద కట్టబడి నిలువలే మేము నీలో స్థిరంగా నిలిచేటువంటి అనుభవం దయచేయండి. మా జీవితాలు మేము కట్టుకున్నప్పుడు స్ట్రాంగ్గా మేము ఉంటాం. కుటుంబం కట్టబడినప్పుడు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది. అలాగున మా వ్యక్తిగత జీవితాలు ఆత్మీయంగాను, మా కుటుంబాలు ఆత్మీయంగాను కట్టబడినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.